నేనెవరిని లెక్క చేయను. అలాగా? చూడండి మాధవరావు గారు, మీ బెదిరింపులకి నేను భయపడ్డా. రాజాబావని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు మా అక్కను వదిలేస్తానన్నావు. నేను బావని పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తాను, పిల్లల్ని కూడా కంటాను. అప్పుడేం చేస్తావు? ఊరు కాండ్రించి నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. బావయ్యా, పెద్ద ఊరంట ఊరు. నా బావే నాకు ప్రపంచం. మిగతా వాళ్ళంతా నా ఎడంకాలి గోటితో సమానం. తమ్ముడికి మరదలను చేయాలని మాధవరావు అనుకుంటున్నాడు. చిన్న కూతురు నాగరాజుకి ఇవ్వడానికి నాగరత్నంకి ఇష్టం లేదు. రాజానే చేసుకుంటానని భావన ఎదిరించింది శాంతి. అంత అల్లకలోలంగా ఉంది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? బాబు బాబు వెళ్ళిపో బాబు, నా మాట విని వెళ్ళిపో. ఏమండి? వద్దండి, లోపలికి రండి, లోపలికి. నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు. అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను. నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిలి జీవితాన్ని మా పెళ్లికి అడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు. ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతికి అందించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. దుర్మదాంధులై నీతిని నరికే దుర్యోధనులేనాడున్నారు. కర్మబద్ధులై నియతిని నిలిపే ధర్మసూనులు నేడున్నారు. నా చెల్లెలు రాజాని చేసుకోవడమే న్యాయం. అలా జరిగితే నా నిర్ణయం చెప్పానుగా. మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళుతున్నాను. మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు. మరి నా చెల్లెల సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా? నాకు మీరు ఎంతో అనుకున్నాను. మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి. ఇక్కడ నేను సుఖపడిందే ఉంది. నా చెల్లెల సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను. ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో. రాకు. వదినా, తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిన దాని సుఖం గురించైనా ఆలోచించండి. వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను. ఇంతకంటే నేనేం చేయలేనమ్మా. బాధ్యత నాకు అప్పగించావు. నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు. పార్వతి, విన్నది నిజం అమ్మా? అవునమ్మా. ఈ 3 ముళ్ళతో ఈ 2 ఒకటవ్వాలని నువ్వు అనుకున్నావు. కానీ మేం వేరైతేనే గాని ఆ 3 ముళ్ళు పడవని అర్థమైంది. అందుకే తెంచుకురాక తప్పలేదమ్మా. భగవంతుడా,
రామూర్తి గారు పెళ్లి వాళ్ళంతా సిద్ధం, ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి చూపులు కానివ్వండి. బాబు బా నీకోసం ఏరుకోరి తీసుకొచ్చని సంబంధం. అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. బా 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 అటు చూడండి. బా బా నాకు బాగా నచ్చింది. బా 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 ఏమయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. బా 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 ఏమిటంటాడు? పిల్లకి ప్యాకాట్ వచ్చా అని అడుగుతున్నాడు. బా 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 ఆ ఓ అదే, అమ్మాయికి పాట పాడడం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి కానీ మా చెల్లెలు పాడితే ఈ మూగోడికి వినపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి. ఈయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా. నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ. ఎలా ఉంది? కరెక్టే. బాబా అమ్మాయి నచ్చింది ముహూర్తాలు పెట్టింది ఏమంటున్నాడండి. బాబా 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 ఏం ద్రోహం చేశాను రా? చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నాను రా? నన్ను మూగాన్ని చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టు పెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై, నేను ఎలా ఉండాల్సిన బాబు ఏమిటయ్యా లోపల వేళ కొనాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? బాబా పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. మాధవరావు పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోయింది, మరదలు అత్తింటికి వెళ్ళిపోయింది, జనం రాజావై వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవరావు ఊరుకుంటాడా ఊరేసుకుంటాడా? ఊరేస్తాడా? ఏదో ఒకటి చేస్తాడు చేస్తాడు. మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నాడు. అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు. రై అయ్యా. నీ పెళ్ళాం వాళ్ళ ఇంట్లోనే కదా పనిచేస్తుంది. అవునండి. అది పరువు తప్పి పరాయి వాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు. అదేటండి, ఆ లోళ్ళు ఆ ఇంట్లోనూ మా వాళ్ళు ఇంట్లోనూ పని చేశారు కాబట్టి మేము విడిగా పని చేస్తున్నామండి. అంతేగాని మా మధ్య గొడవలు లేవండి. అది చాలా మంచిదండి. నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను. ఇది మీ మొగుడు పెళ్ళాలను విడగొట్టడానికి కాదు, వాళ్ళింటి పరువు నీ పెళ్ళాం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి, వాళ్ళంతు తేల్చడానికి. సరే. సుబ్బిగా చెప్పు. సిగ్గిడి చెప్పుకోక తప్పదండి. ఇది పరాయాడితో తిరగడం నేను కళ్ళారు చూశానండి. లేదు బాబు. మాట్లాడుకో. ఇప్పుడేం చేయమంటావురా? ఇది ఆ ఇంట్లో పని కుదిరినప్పుడే వదిలేద్దాం అనుకున్నానండి. మరి పరాయాడితో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటానండి? నాకు ఇడాకులు ఇప్పించండి. ఇందులో అభ్యంతరం ఏముంది? అలాంటి చెడ్డ పని చేసిన మనిషిని ఏ మొగుడు ఒప్పుకుంటాడు? అందుకని చెప్పండి. మీ ఇంటి పని మనిషి తప్పు చేయటం కళ్ళారా చూశానంటున్నాడు దాని మొగుడు. మరి మా ఇంటి పని మనిషి విషయం మమ్మల్ని అడగకుండా మీరే తీర్పు చెప్పేస్తున్నారు. ఏ ఇంటి విషయమైనా తీర్పు మాదే. ఆహా, అందుకే మార్పులు చేశాం. తీసుకురండి. రండి. చూస్తారండి, వచ్చి కూర్చోండి. పెద్ద గద్దె అదిరింది. కత్తి పట్టుకొచ్చానని కంగారు పడకండి.
ఇలాంటి ఉత్తుత్త తీర్పులు కత్తులతోనే తీర్చాలి. బాగా చెప్పాను బావా. కరెక్ట్. దాని మొగుడు చెప్పింది మీ అందరికీ నచ్చింది. ఇది చెడ్డ పని చేసిందంటారు అంతేగా? అవును మరి. చెడ్డ పని చేసిన మనిషి ప్రాణాలతో ఉంటే అది మన ఊరికే కాదు ఆడజాతికి అవమానం. కాబట్టి ఒరే సుబ్బిగా ఓ పంచే, ఇదిగో కత్తి, నీ పెళ్ళ నరికే. నరికేమంటదేటి? అదేమన్నా మేక, ఇదేమన్నా కసాయి కుట్ట? నరకటాలేమిటి? ఇది పంచాయతీ. మీరు ఊరుకోండి. నరకు. చూస్తావేరా, తీసుకో ఆ కత్తి, నరుకు. దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నరికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడు అందరూ నమ్మేవాళ్ళు. ఎంగిరి గూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళం మీద నిందేస్తావా? పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ మాటని పెళ్ళాన్ని వదిలేస్తే ఆ ఉసురు నీకే కాదు వాళ్ళకి తగులుతుంది. రాత్రి రత్తాలు నూతిలో దొరికిపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపాను. నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్దలు నమ్మినప్పుడు రత్తాలదే న్యాయమని నేను నమ్ముతున్నాను. శాంతి, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం కాదు. ఇదిగో కత్తి, ఆ నరికే. ఈయన కూడా నరికేమంటాడేటి? అందరూ నరికేసుకుంటారా? కథ అయిపోద్దో ఏటో. వద్దు బాబు, ఆడు ఏ నిందేసినా నా మెళ్ళలో తాళి కట్టున్నాడు. ఆడు చల్లగా ఉంటేనే నా పసుపు కుంకాలు పచ్చగా ఉంటాయి. ఆడిని ఏం చెయ్యకండి బాబు గారు. చూసావురా ఆడదాని మనసు? ఈ విలువని నమ్ముకోవాలే గాని అమ్ముకోకూడదురా. పొరపాటైందయ్య గారు. చూడండి, మా మీద కాలు తువ్వడం కోసం మా పని మనిషి మీద మీరు ఈ కథ నడిపారు. మన మధ్య ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి. కానీ ఇలాంటి చిన్న బతుకులతో ఆడుకోవద్దు. ఇంతవరకు వంశగౌరవం అని, పెద్దరికమని ఈ గౌరవం మీకు ఇచ్చాను. మీరు గెద్దల్లా ఈ గద్ద నెడుతుంటే చూస్తుండడానికి చేతకాని వాడిని కాదు. ఈ రోజు నుంచి పంచాయతీ తీర్పు నేనే చెప్తాను. బాగా చెప్పానా? పండగొచ్చనమ్మా పండగొచ్చనమ్మా, వెండి కొండలెక్కినట్టు ఈ రోజే. వేడుకాయనమ్మా వేడుకాయనమ్మా, వెన్నెలార పోసినట్టు ఈ రోజే. పండగొచ్చనమ్మా, వెండి కొండలెక్కినట్టు ఈ రోజే. వేడుకాయనమ్మా, వెన్నెలార పోసినట్టు ఈ రోజే. ఇది సమధర్మానికి స్వాగత గీతం, సుఖశాంతులకే సుముహూర్తం. శుభమస్తు శ్రీ శుభమస్తు, విజయోస్తు దిగ్విజయోస్తు. శుభమస్తు శ్రీ శుభమస్తు, విజయోస్తు దిగ్విజయోస్తు. నా హృదంగంలో ధ్వనించిందో, ఈ మయూరం నా శరీరంలో నటించిందో. ఏ మృదంగం నా హృదంగంలో ధ్వనించిందో, ఈ మయూరం నా శరీరంలో నటించిందో. ఎల్లలు దాటెను ఉల్లాసం, వెల్లువలాయను జనహాసం. ఎల్లలు దాటెను ఉల్లాసం, వెల్లువలాయను జనహాసం. ఇది నిలవాలి కలకాలం, ఇక ఇంటింట కళ్యాణం. తాం తదిత్తోం ధీం ధిమిత్తోం తాళమేళాలు. పండగొచ్చనమ్మా, వెండి కొండలెక్కినట్టు ఈ రోజే. వేడుకాయనమ్మా, వెన్నెలార పోసినట్టు ఈ రోజే. శుభమస్తు శ్రీ శుభమస్తు, విజయోస్తు దిగ్విజయోస్తు. శుభమస్తు శ్రీ శుభమస్తు, విజయోస్తు దిగ్విజయోస్తు.
సుమించేను ఏదిగంతాలు వసంతాలై సుమించేను చుట్టిందిప్పుడు శ్రీకారం కట్టాలి తగు ప్రాకారం చుట్టిందిప్పుడు శ్రీకారం కట్టాలి తగు ప్రాకారం మనసులు కలిపే మమకారం మానవ జాతికి మణిహారం తదిత్తో ధిమిత్తో మేళ తాళాలు పండగ చెన్నమ్మ వెండి కొండలెక్కినట్టు ఈ రోజే వేడుకాయనమ్మ వెన్నెలార మోసినట్టు ఈ రోజే శుభమస్తు శ్రీ శుభమస్తు విజయోస్తు దిగ్విజయోస్తు శుభమస్తు శ్రీ శుభమస్తు విజయోస్తు దిగ్విజయోస్తు శుభమస్తు శ్రీ శుభమస్తు విజయోస్తు దిగ్విజయోస్తు